హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమాస్ బ్లాగ్స్. ఈరోజు మరొక కొత్త డిష్తో మేము ముందుకు వచ్చాము. చూస్తున్నారు కదా. సో ఆ డిష్ ఏంటి, అది ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు నా వైఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చూసేయండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. హలో ఎవ్రీవన్, చూసారా కామధేను వారి జున్ను పౌడర్. ఇది అమెజాన్లో అవైలబిలిటీ ఉంటుంది, కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. ముందు మనందరికీ జున్ను పాలు బాగా దొరికేవి అనమాట. పల్లెల్లో ఉండేవాళ్ళము, చిన్న చిన్న ఊర్లలో ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు జున్ను పాలు ఎవరు తెచ్చియడమే లేదు, అందరూ పారబోస్తున్నారు బయట. నాలాగా ఇష్టం ఉన్న వాళ్ళు జున్ను అంటే ఇలా పౌడర్లు తెచ్చుకొని చేసుకోవాల్సి వస్తుంది. ప్రాసెస్ చూపించేస్తాను, వచ్చేయండి. ఇక్కడ నేను 1/2 లీటర్ థిక్ మిల్క్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ పౌడర్కి 1/2 లీటర్ థిక్ మిల్క్ అవసరం అనమాట. సో చూసారా, ఇలా మిల్క్ పౌడర్లా ఉంటుంది ఈ పౌడర్. దీన్ని ఇందులో వేసేసి నీట్గా ఉండలు లేకుండా చేత్తోనే చెయ్యి బాగా క్లీన్గా వాష్ చేసుకొని, ఎందుకంటే ఇవి పాలు కాబట్టి మన చేతిలో ఏదైనా డస్ట్ ఉన్నా ఏమున్నా మనం సరిగ్గా వాష్ చేయకపోయినా పాలు అనేది విరిగిపోతాయి. అందుకనేసి మనము ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో వేసిన పౌడర్ ఇలా ఉండలు లేకోకుండా పాలల్లో కలిపేసామన్నమాట. ఇందులో ఇప్పుడు బెల్లం, 1 కప్పు బెల్లం వేసాను. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది కూడా ఇలాగే కరిగించాలి. సో ఇలా బెల్లం వేసిన తర్వాత అంతా కలిపేసుకొని దాంట్లో ఏదైనా పార్టికల్స్ ఉంటే మనకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం వడగట్టుకోవాలన్నమాట. కలిపిన పాలంతా దాంట్లో ఏ డస్ట్ పార్టికల్స్ ఉన్నా మనకు వెళ్ళిపోతాయి. వడేసిన తర్వాత ఈ గిన్నె వాష్ చేసుకొని ఇందులోకి మరీ పోసుకుంటున్నాను అనమాట. వడబోసిన పాలన్నీ ఇవన్నీ బాగా థిక్గా ఉంటాయి అన్నమాట మిల్క్. ఇందులోనికి మనము పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేస్తే కొద్దిగా ఘాటుగా ఇంకా బాగుంటుంది అనమాట. ఈ మాత్రం మరి ఘాట్ అయిపోతుంది అనమాట. క్వాంటిటీ తక్కువ చేస్తున్నాం కాబట్టి. సో ఇలా పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మరోవైపు మనము ఇది కలిపేసిన తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం వెడల్పటి కుక్కరు, లేదంటే గిన్నెలో అయినా వాటర్ వేసుకొని ఇలా ఏదన్నా స్టాండ్, లేకపోతే మీకు అవైలబిలిటీ లేకపోతే స్టాండ్ ఒక చిన్న బౌల్లో ఏదన్నా ఒకటి కింద సపోర్ట్కి పెట్టుకొని, అంటే ఇది స్టీమ్లో బాయిల్ అవ్వాలన్నమాట. దీనికి సరిపడా గిన్నెలు సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకొని ఒక 15 మినిట్స్ స్టీమ్లో బాయిల్ చేయాలి. ఖచ్చితంగా ఈ కుక్కర్లో మనము కొద్దిగా వాటర్ ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే గిన్నె మరి మాడిపోకూడదు. నేను ఆల్రెడీ పోసాను, ఇప్పుడు మరి ఎందుకో డౌట్ వచ్చి ఇంకొక 1/2 గ్లాస్ పోసాను అనమాట వాటర్. ఇంకా దీనికి పర్ఫెక్ట్ సెట్ అయ్యే ఒక ప్లేట్ చూస్ చేసుకొని మనం కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని నియర్లీ కాదు 5 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటే, అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 5 విజిల్స్ సరిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఒక 3 విజిల్స్ అయినా సరిపోతుంది. నాకు యాక్చువల్లీ జున్ను అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు అసలు ఇష్టం ఉండేది కాదు. చాలామంది ఏం చేస్తారంటే జున్ను పాలు ఊరికే అలా మరిగిచ్చి చక్కెర బెల్లము కలిపేసుకొని ఆ రబ్బర్ లైక్ పన్నీర్ లాగా అలాగే తినేస్తారు. నాకు యాక్చువల్లీ ఆ ఫార్మ్ ఆఫ్ జున్ను నచ్చదు. మా అమ్మ ఇలా చేసేవాళ్ళు, సేమ్ కేక్ లాగా వస్తుంది, దాన్ని ఇలా కట్ చేసి స్పూన్స్తో నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ అంతా ఈ ప్రాసెస్ మాత్రం మా అమ్మ చేసేవాళ్ళు మా చిన్నప్పుడు. చాలామంది చెప్తారు జున్ను తినద్దండి. ఎస్, నిజంగానే ఎక్కువ క్వాంటిటీస్లో జున్ను రికమెండబుల్ కాదు, ఎందుకంటే హై ఫుడ్ కాబట్టి. కాకపోతే దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మనం ఎప్పుడో ఒకసారి ఒక బైట్, అందుకే నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు. సో దిస్ యూ కెన్ స్టోర్ ఫర్ 2 days అనమాట. ఈ ఫ్రిడ్జ్లో ఒక 2 days పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు తినను, కాకపోతే ఇంకా వీడియో కోసం రికార్డ్ చేసి చూపిస్తున్నాను, నాకు టైం ఉందని చెప్పేసి. మీరు కూడా చూసేయండి ఎలా అయిపోయిందో. నెక్స్ట్ సో 5 విజిల్స్ అయిపోయింది, కుక్కర్ కూడా చల్లారింది. చూద్దాం ఏమాత్రం అయిందో మన జున్ను.
సో వాటర్ ప్లేట్ కిందికి ఉంటాయి, ఇవి లోపల పడకుండా మనము తీసుకోవాలి. వావ్ వావ్ నైస్. ఇది మనకు అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, ఇలా ఏదైనా ఒక స్పూను చాకు పెట్టి చూస్తే దీనికి అంటుకోకూడదు. సో ఇప్పుడు ప్రాపర్గా కుక్ అయింది అని అర్థం. బట్ ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత టేస్ట్ చేస్తే ఆహా, చూసారా ఇలా కేక్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ కట్ చేసి టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందని. ఏంటి మేడం ఇప్పటికైనా మీ జున్ను అయిందా లేదా? అది తీద్దామనే వచ్చానండి. 2 hours అయింది. మనము డీప్ ఫ్రీజ్లో పెట్టాను నేను. గడ్డ గట్టి ఉంటుంది. ఎస్, చూసారా ఇలా హోల్స్ 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 అంతా పడి ఉంటుంది. అలా అయితేనే ప్రాపర్గా మనకు జున్ను రెడీ అయిపోయినట్టు. చూద్దాం టేస్ట్ చేసి ఎలా వచ్చిందో. సో ఫ్రిడ్జ్ నుంచి కాసేపు అలా బయట పెట్టిన తర్వాత టేస్ట్ చేయండి. నేను కొద్దిగా కాబట్టి ఇమీడియట్గా టేస్ట్ చేస్తున్నా. ఇంత క్రీమీ టెక్స్చర్తో, ఎంత సాఫ్ట్గా, అద్భుతంగా. ఇది జున్నా లేకపోతే ఇంకేదైనా స్వీటా అనిపించేలాగా. చూసారా ఇక్కడ ఎంత మంచిగా హోల్స్ హోల్స్ అంతా పడి ఎంత బాగుందో కన్సిస్టెన్సీ. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమహాస్ వ్లాగ్స్.